హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ జెన్ కోడ్స్ ఏఐ. ఈరోజు మన వీడియోలో లైవ్ కిట్ అంటే ఏంటి, లైవ్ కిట్ వల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్లీ లైవ్ కిట్ మీన్స్ ఇది ఒక ప్లాట్ఫామ్. సో దీని నుండి మనం ఏఐ వాయిస్ ఏజెంట్స్ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. వాయిస్, వీడియో అండ్ డాటా కమ్యూనికేషన్ ఫీచర్స్ని బిల్డ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అండ్ ఇది ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. లైక్ మనం చాట్‌జీపీటీ లాంటి ఏఐ వాయిస్ ఏజెంట్స్ని క్రియేట్ చేయడానికి ఈ టూల్ని యూజ్ చేస్తాం. సో లైక్ ఈ టూల్ యూజ్ చేసినప్పుడు వాయిస్ ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేయడానికి ఈజీగా అవుతుంది. అండ్ ఈ లైవ్ కిట్ అనేది వెబ్ఆర్టీసీ అనే అడ్వాన్స్ టెక్నిక్స్ పైన వర్క్ చేస్తుంది. ఇందులో మనకి మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ లైవ్ కిట్ సర్వర్ అండ్ అదర్ వన్ ఈస్ ఎస్డీకేస్ అండ్ అదర్ వన్ ఈస్ ఏజెంట్స్. ఫస్ట్లీ లైవ్ కిట్ సర్వర్ అంటే రియల్ టైమ్ ఆడియో, వీడియో అండ్ డాటా కమ్యూనికేషన్ హ్యాండిల్ చేయడానికి యూజ్ అయ్యే మనకి బ్యాక్ ఎండ్ సిస్టమ్ని లైవ్ కిట్ సర్వర్ అంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే లైక్ మన కాల్స్ని, వీడియో కాల్స్ని అండ్ స్ట్రీమింగ్ని హ్యాండిల్ చేయడానికి అండ్ ఆల్సో ద యూజర్స్ మధ్యలో కనెక్షన్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మెయిన్లీ లైవ్ కిట్ సర్వర్ అంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఎస్డీకేస్. ఎస్డీకేస్ అనేవి డెవలపర్స్కి యాప్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ అయ్యే టూల్స్ అండ్ లైబ్రరీస్. సో మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఎస్డీకేస్ అనేవి వీడియో కాల్స్ యాప్స్ క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో చార్ట్స్ అండ్ స్ట్రీమింగ్ ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు మనం ఎస్డీకేస్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ ఏజెంట్స్. ఏజెంట్స్ మనం ఆటో పార్టిసిపెంట్స్ ఆర్ బాట్స్ అని ఒక టాస్క్ ఏజెంట్కి ఇచ్చినప్పుడు ఆ ఏజెంట్ మన టాస్క్ని కంప్లీట్ చేసి ఇస్తుంది. సో దాన్ని ఆటో పార్టిసిపేట్ అని అంటాం. సపోజ్ మనం ఒక క్వశ్చన్ ఏజెంట్కి ఇచ్చినప్పుడు ఆ ఏజెంట్ మనకి రిటర్న్లో వాయిస్ త్రూ రిజల్ట్ అని ఇస్తుంది. సో అలా కూడా చెప్పుకోవచ్చు. ఏజెంట్ మాట్లాడినప్పుడు మనం మధ్యలో ఏజెంట్కి ఒక క్వశ్చన్ చేసినప్పుడు అది మన క్వశ్చన్స్కి ఆటోమేటెడ్గా రెస్పాన్స్ ఇస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ వై డూ వీ యూజ్ ఇట్. అంటే మనం లైవ్ కిట్ని ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. మనం లైవ్ కిట్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ వన్ ఈస్ అల్ట్రా లో లాటెన్సీ. లైక్ మనం యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టినప్పుడు ఆ స్ట్రీమింగ్ అనేది 5 to 30 సెకండ్స్ టైంలో ఆ లైవ్ స్ట్రీమింగ్ అనేది వస్తుంది. అదే మనం లైవ్ కిట్ యూజ్ చేసినప్పుడు 100 మిల్లీ సెకండ్స్ కంటే తక్కువ టైంలో స్ట్రీమింగ్ అనేది అవుతుంది. సో దీనివల్ల ఆ తక్కువ టైంలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి మనం నేరుగా ఏఐతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. సో దీన్నే అల్ట్రా లో లాటెన్సీ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ బిల్ట్ ఫర్ ఏఐ. ఏఐ వాయిస్ ఏజెంట్స్ని క్రియేట్ చేయడానికి లైవ్ కిట్ అనేది మెయిన్ ప్లాట్ఫామ్. లైక్ ఇందులో మనకి ఇంటిగ్రేషన్స్ అండ్ ఇంటరప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇంటరప్షన్స్ హ్యాండ్లింగ్ మీన్స్ ఏఐ మాట్లాడుతున్నప్పుడు మిడిల్లో మనం సపోజ్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ ఏఐ మాట్లాడింది స్టాప్ చేసి మన క్వశ్చన్ చెప్తుంది, వింటుంది. ఇంటిగ్రేషన్స్ మీన్స్ లైక్ సమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అనేవి యాడ్ చేస్తేనే మనకు వాయిస్ ఏజెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. లైక్ ఎల్ఎల్ఎం ఇంటిగ్రేషన్స్ అండ్ ఎస్టీటీ ఇంటిగ్రేషన్స్ అండ్ టీటీఎస్ ఇంటిగ్రేషన్ లైక్ డీప్ గ్రామ్ అండ్ విస్పర్, ఓపెన్ ఏఐ ఇలాంటి ఇంటిగ్రేషన్స్ యాడ్ చేసినప్పుడే వాయిస్ ఏఐ ఏజెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. స్కేలబిలిటీ ఎలా వర్క్ అవుతుందంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే కాల్ నుండి జూమ్లో మనం 1000 మెంబర్స్ 500 మెంబర్స్ వరకు మీట్లో జాయిన్ అవుతాం. 1000 ఆర్ 500 పీపుల్స్తో మాట్లాడడానికి సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ అలా మాట్లాడినప్పుడు మనకి సర్వర్ క్రాష్ అవ్వకుండా ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కాస్ట్. ఫ్లెక్సిబిలిటీ మీన్స్ దీన్ని మనం ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఇది మనం లైవ్ కిట్ని ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి లైవ్ కిట్ క్లౌడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో క్లౌడ్లో మనం డెవలప్ చేసిన వాయిస్ ఏఐ ఏజెంట్స్ని ఈజీగా క్లౌడ్ త్రూ డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో క్లౌడ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ క్లౌడ్ ఫెసిలిటీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇది మల్టీ ప్లాట్ఫామ్స్ లైక్ వెబ్సైట్స్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆండ్రాయిడ్, iOS, పైథాన్ ఇలాంటి ప్లాట్ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ వర్చువల్ అవతార్స్. లైక్ మనం ఒక బాట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ బాట్కి మనం ఫేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసినప్పుడు మనం బాట్తో మాట్లాడమే కాకుండా వీడియోలో లిప్ మూమెంట్ త్రూ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇందులో మనకి మెయిన్గా 4 ఫీచర్స్ ఉంటాయి. స్పీడ్ అండ్ ఏఐ రెడీ, నెక్స్ట్ రిలయబిలిటీ, అదర్ వన్ ఈస్ డెవలపర్ ఫ్రెండ్లీ. ఇట్ మీన్స్ లైక్ ఏఐతో మాట్లాడినప్పుడు ఆలస్యం లేదా గ్యాప్ లేకుండా రియల్ టైంలో ఎలా మాట్లాడుకోవచ్చో అలా మాట్లాడుకోవచ్చు. ఏఐ రెడీ. మనం ఏఐ బాట్స్ని బిల్డ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ టూల్. అండ్ రిలయబిలిటీలో ఇంటర్నెట్ లేకుండా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. డెవలపర్ ఫ్రెండ్లీ. పైథాన్ వచ్చిన వాళ్ళకి ఈజీగా డెవలప్ చేయొచ్చు. మోస్ట్లీ ఇందులో మనకి ఇంటిగ్రేషన్స్ని యాడ్ చేయాలి. లైక్ ఎల్ఎల్ఎం, ఓపెన్ ఏఐ అండ్ జెమినీ ఏఐ ఇలాంటి టూల్స్ని మనం బాట్తో ఇంటిగ్రేట్ చేస్తే అది ఆటోమేటిక్గా టెక్స్ట్ నుండి స్పీచ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో అందుకే పైథాన్ వస్తే ఇది ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే కామెంట్లో లైక్ ఇట్ అని కామెంట్ చేయండి.